తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కుల రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఓ కమెంట్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదని ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. మా నాయకుణ్ణి ఇలా ఎలా అంటారు అంటూ కమలం నేతలు కౌంటర్ ఇచ్చారు. మరి రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యల్లో నిజమెంత? బీజేపీ దీనిపై ఎలా స్పందించింది? తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల దశలో సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణనపై ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మోదీ కులంపై వ్యాఖ్యలు చేసి కొత్త వివాదానికి తెరతీశారు. మోదీ పుట్టుకతో బీసీ కాదు, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని స్పష్టం చేశారు. దీంతో బీజేపీ నేతలు ఒక్కసారిగా రియాక్ట్ అయ్యారు. బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మోదీ ఓసీ నుంచి బీసీగా మారిన విషయాన్ని మాత్రం ఖండించలేదు. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సహా పలువురు కమలం నేతలు 1994లో గుజరాత్ ప్రభుత్వం మోదీ కులాన్ని బీసీ జాబితాలో చేర్చిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నారు. అప్పటి గుజరాత్ సీఎం షబీల్ దాస్ మెహతా ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు మోదీని కన్వర్టెడ్ బీసీ అని గతంలోనూ విమర్శించారు. కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ ఈ విషయాన్ని మరింత పెద్దదిగా మార్చారు. కాంగ్రెస్ వ్యూహం ప్రకారం బీసీల మద్దతును మరింతగా సంపాదించడమే లక్ష్యం. మోదీ నిజంగా బీసీ అయితే బీసీల కోసం ఆయన ఏం చేశారు అనే ప్రశ్నను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు పెద్దగా స్పందించలేదు. కానీ బీజేపీ మాత్రం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ వలలో పడినట్టుగానే బీజేపీ నేతలు ఇప్పుడు అదే చర్చను కొనసాగిస్తున్నారు. ఈ చర్చ ఎలా ముగుస్తుందో చూడాలి. కానీ రాజకీయంగా చూస్తే కాంగ్రెస్ వేసిన వ్యూహం బీజేపీని చిక్కుల్లో పడేసినట్టే. రేవంత్ రెడ్డి మోదీ కులాన్ని హైలైట్ చేయడంతో బీజేపీ రక్షణాత్మక వైఖరికి వెళ్లింది. మోదీ బీసీ ముసుగులో ఉన్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా బీజేపీ నేతలు దీనికి సమాధానం చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీసీ ఓట్లను ప్రభావితం చేసేలా రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వేచి చూడాలి. మోదీ నిజంగా పుట్టుకతో బీసీనా లేక రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన కులం మారిందా అనేది మరోసారి హాట్ టాపిక్ అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.